లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశపదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. శీతాకాలంలో జీవాల పెంపకం, పోషణ యాజమాన్యం, అధిక మాంసోత్పత్తిపై డాక్టర్ వెంకట శేషయ్య సూచనలు. మేలుజాతి గొర్రె పిల్లల ఉత్పత్తి, మందలో పొట్టేళ్ల ఎంపిక, వ్యాధి నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి తర్వాత లాభసాటి వ్యాపకం జీవాల పెంపకం. తగ్గిన మేపు వనరులు, పెరిగిన దాణా ఖర్చులు, కొరవడిన పశు వైద్యుల సహకారం, అందుబాటులో లేని మేలు జాతుల కారణంగా కాపరి కష్టాలు ఎక్కువయ్యాయి. మాంసం ఉత్పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నష్టభయంతో ఎక్కువ మంది వాణిజ్య పందాలో గొర్రెల పెంపకం చేపట్టలేకపోతున్నారు. ఔత్సాహికులు మాత్రం తర్ఫీదు పొంది మరీ వివిధ రకాల గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపడుతున్నారు. అయితే జీవాల పెంపకంలో లాభ నష్టాలను నిర్ణయించేది మంద పునరుత్పత్తి శక్తి. గొర్రెలు, పొట్టేళ్ల ఎంపిక, మంద పరిమాణం, చూడి గొర్రెలు, పాలిచ్చే గొర్రెలు, పోషణలో జాగ్రత్తలు, వ్యాధుల నివారణలో శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం ద్వారా నికర ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ శీతాకాలంలో మంద ఎంపిక, సోకే వ్యాధులు, వేయాల్సిన టీకాలు, గొర్రెల ఆరోగ్య పరిరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య వివరించారు. ఆ మెళకువలు ఇవాల్టి రైతు రథంలో మీకోసం. పాడి గేదెలు ఆవులతో పోలిస్తే ఫారం పెట్టుకోవడానికి అనువైన జీవాలు. ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. 4 గేదెలకు వెచ్చించే డబ్బుతో 100 గొర్రెలొస్తాయి. అయితే పశుపోషణలో ముఖ్యమైన ఆహారం గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికి సరిపడా పచ్చిక బయళ్లు ఉండాలి. ఎలాంటి మిశ్రమ దాణా లేకపోయినా బయళ్లలో దొరికే పచ్చికతో గొర్రెలను మేపుకోవచ్చు. అయితే గొర్రెలు ఎన్ని గంటలు మేసాయి అన్న దానికంటే ఎంత గడ్డి తిన్నాయి అన్నది ముఖ్యం. ఉభయ రాష్ట్రాల్లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పచ్చి మేత పెద్దగా దొరకదు. ఫలితంగా మేపు ఖర్చులు భారమై రైతు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం గడ్డి మీదే ఆధారపడకుండా కనీసం 8% సమీకృత దాణాను గొర్రెలు తినే ఆహారంలో చేర్చడం ద్వారా అధికోత్పత్తి సాధించవచ్చు. ప్రతి నెల గొర్రెల బరువులను తోయడం ద్వారా పోషణను ఎంత మోతాదులో పెంచాలి అనే దానిపై అవగాహన ఏర్పడుతుంది. పైగా గొర్రెల మనుగడ, జీవాల సంపద వృద్ధి అన్నది ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, వాతావరణం, వర్షపాతం, గాలిలో తేమ, మేత లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో గొర్రెలు చక్కగా పెరుగుతాయి. మెట్ట వ్యవసాయ ప్రాంతాలైన పల్నాడు, రాయలసీమ, తెలంగాణ గొర్రెల పెంపకానికి అనుకూలం. మూగజీవాల నడతను తెలుసుకునే గుణం, నిశిత పరిశీలన, సహనం మన సొంతమైతే జీవాల పోషణ మంచి లాభసాటి వృత్తి. పాడితో పోలిస్తే పండుగ సీజన్లలో ఎక్కువ ఆదాయాన్ని పొందే వీలుంది. అయితే మంద అభివృద్ధిలో గొర్రెల ఎంపిక, వాటి వయస్సు, మందకు తగ్గట్లు దృఢమైన పొట్టేళ్లను సమకూర్చుకోవడం, కాలానుగుణంగా వాటి ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. గొర్రెలు సున్నితమైన జంతువులు. ఫలితంగా స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు అధిక మాంసాన్ని ఇచ్చే నెల్లూరు జొడిపి, నెల్లూరు బ్రౌన్, దక్కని, మాచర్ల, మడ్గ్యాల్, మండ్యా జాతి గొర్రెలు, పొట్టేళ్లు మేలైనవి. వాణిజ్య పంథాలో పోషణ చేపట్టే పెంపకదారులు గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఏడాది నుంచి ఏడాదిన్నర వయస్సు ఉండి 25 నుంచి 30 కిలోల బరువు తూగే ఆడగొర్రెలను ప్రధానంగా ఎంపిక చేసుకోవాలి. ఒక ఈత గొర్రెలు లేదా పాలు మరిచిన లేదా పాలు తాగే ఆడగొర్రె పిల్లలను ఎంచుకోవాలి. పొదుగు మెత్తగా ఉండాలి. సనులు సమానంగా ఉండాలి. కింద దవడకు 2 శాశ్వత పళ్లు వచ్చి ఉండాలి. మేత మేయటం, నెమరు వేయటం సాధారణంగా ఉండాలి. గొర్రెలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. కళ్లల్లో కాంతి ఉండాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలి. వీపు వెడల్పుగా, కాళ్ళు నిటారుగా, పిక్కలు దృఢంగా ఉండాలి. శారీరకంగా మంచి కండపుష్టిని కలిగి ఉండాలి. కళ్ళు, ముక్కుల నుంచి స్రవాలు కారడం, దగ్గటం, దవడ కింద వాపు, ఉబ్బిన పెదవులు, విరోచనాలు, నోటిలో పుండ్లు, చర్మ వ్యాధులు, కుంటడం వంటి అనారోగ్య లక్షణాలు లేని వాటిని పెంపకందారులు ఎంచుకోవాలి. కాపరి ఆదాయాన్ని నిర్ణయించేది పునరుత్పత్తి శక్తే కాబట్టి
ఆరోగ్యంగా ఉన్న విత్తనపు పొట్టేలును మందలో విడవాలి. మంచి లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి. వృషణాలు సమానంగా ఉండాలి. 20 నుంచి 25 ఆడగొర్రెలకు చురుకైన చర్మ వ్యాధుల్లేని పొత్తును విడవడం ద్వారా మంచి పిల్లలను పొందవచ్చంటారు ఆచార్య డాక్టర్ వెంకటశేషయ్య. గొర్రెల పెంపకం ద్వారా ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది బాగా ఎక్కువగా జరుగుతోంది. ఎందుకంటే ఈ మటన్ అనే దానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి మరి గొర్రెల పెంపకందారులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఎక్కువ అధిక ఆదాయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రధానంగా గొర్రెల పెంపకం చేపట్టేటప్పుడు ఆ వాతావరణానికి అనుగుణమైనటువంటి జాతిని ఎంపిక చేసుకోవడం అనేది చాలా కీలకం. మన రాష్ట్రంలో ప్రధానంగా నెల్లూరు జాతి గొర్రెలు అనేవి బాగా ప్రాచుర్యం పొందినాయి. వీటిలో మనకి నెల్లూరు జోడిపి అంటే తెలుపు నలుపు బట్టలు కలిగినటువంటి రకం అనమాట. అట్లానే నెల్లూరు బ్రౌన్ అంటే గోధుమ రంగు కలిగి ఉంటుందన్నమాట. ఈ 2 రకాలు కాక పల్లా అనేది పూర్తి తెలుపు కలర్ కలిగి ఉన్నటువంటి రకం అనమాట. ఈ 3 రకాలు ఏదైనా కానీ మరి మన రాష్ట్రంలో బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రాచుర్యం పొందినవి. ఇవి కాక మనకి మాచర్ల ప్రదేశంలో దొరికేటటువంటి ముఖ్యంగా గుంటూరు జిల్లా కారంపూడి మాచర్ల ప్రదేశాల్లో దొరికేటటువంటి రకం మాచర్ల రకం అంటారు. ఈ మాచర్ల రకం కూడా మరి బాగా అధిక శరీర బరువు కలిగి ఉండి త్వరగా పెరిగేటటువంటి లక్షణం కలిగి ఉంటుంది. ఈ రకమైనటువంటి గొర్రెల పెంపకం కనుక చేపట్టినట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ గొర్రెలను మేపేటప్పుడు ఈ గొర్రెల పెంపకందారులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఎక్కువ పిల్లలు పుట్టించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ పిల్లలు పుడితేనే ఎక్కువ గొర్రెలు కట్టి ఈంతేనే మరి గొర్రెల పెంపకందారుకి లాభం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా గొర్రెలు ఎదకొచ్చి కట్టేటటువంటి సూత్రాలని గొర్రెల పెంపకందారులు తెలుసుకోవాలి. సాధారణంగా ఈ గొర్రెలు కట్టు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అంటే ఈ కట్టు సీజను 3 భాగాలుగా ఉంటుంది. ఎక్కువ భాగం గొర్రెలు మరి జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కడతాయి. తర్వాత శీత కట్టు ఉంటుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కూడా ఇవి ఎదకొస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే వేసవి కాలంలో కూడా చాలా తక్కువ గొర్రెలు ఎదకొచ్చి కడుతూ ఉంటాయి. అయితే ఈ శీత కట్టుని మనం వాటిల్లో ఎక్కువ ఈ అండా ఉత్పత్తి జరగడానికి ప్రతి గొర్రెకు కూడా ఆడగొర్రెకు కూడా సుమారు ఒక 200 గ్రాములు దాణా కనుక పెట్టుకున్నట్లయితే మరి అవన్నీ కూడా ఒకసారి ఎదకొచ్చి తద్వారా వాటి యొక్క అండోత్పత్తి కూడా బాగా జరిగి ఎక్కువ కళలు పుట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే వాటికి మరి ఈ శీతాకాలంలో పచ్చగడ్డి కూడా పుష్కలంగా ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వడం ద్వారా విటమిన్ ఏ అనేది గొర్రెలకు అంది తద్వారా అవి త్వరగా ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మందకి సగం బలం పొట్టేలు. ఈ పొట్టేలు యొక్క ఎంపిక అనేది ప్రతి గొర్రెల పెంపకందారు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పొట్టేళ్ళు ఎంపిక చేసుకునేటప్పుడు అది మందలో సాధారణంగా మనం కవలలుగా పుట్టినటువంటి రకాన్ని మనం తీసుకోవాలి. అంటే కవలలుగా పుట్టినటువంటి పొట్టేలు అది ఆ లక్షణాన్ని మరి వాటి యొక్క పిల్లలకి ఇచ్చేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఎంపిక చేసుకున్నటువంటి పొట్టేలు కవలలుగా పుట్టేదై ఉండాలి. అట్లాగే వాటి యొక్క బరువు కూడా పుట్టినప్పుడు బరువు కూడా బాగా అధికంగా ఉండేటట్లు ఉండాలన్నమాట. పుట్టిన తర్వాత పెరుగుదల కూడా మరి బాగా ఉన్నటువంటి బాగా బలిష్టంగా దృఢంగా ఉన్న పొట్టేళ్ళు మనం ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా పొట్టేళ్ళలో మరి మాంసం కొరకు మనం పెంచుతాం కాబట్టి వాటిలో బాగా కండ బాగా ఎక్కువగా ఉండేటట్లు మనం చూడాలన్నమాట. అంటే పొట్టేలు మనం చూసిన వెంటనే దృఢంగా బలిష్టంగా ఉండాలి. దవడలు బాగా బలిష్టంగా ఉండి మరి మెడ బాగా లావుగా ఉండాలన్నమాట. వీపు విశాలంగా ఉండాలి. ముఖ్యంగా తొడ కండరాలు బాగా బలిష్టంగా ఉండాలి. కాళ్ళు బాగా బలిష్టంగా ఉండి నిటారుగా ఉండాలన్నమాట. బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పొట్టేళ్ళని మరి 2 సంవత్సరాల మరి ఎంపిక అనేది 1 సంవత్సరం వయసులోనే మనం చేసుకోవాలి. ఇక 2 సంవత్సరాల నుంచి మనం ఈ పొట్టేల్ని క్రమంగా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం జాతి లక్షణాలు కలిగినటువంటి పొట్టేల్ని ఎంపిక చేసుకున్నట్లయితే మరి వాటి ద్వారా అభివృద్ధి చెందేటటువంటి సంతతి బాగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి 20 నుంచి 25 గొర్రెలకి ఒక మగ పొట్టేలు ఉండేటట్లు మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మందలో పొట్టేలు ఎంపిక చేసుకొని మనం జాగ్రత్త వహించినట్లయితే పిల్లలు బాగా అధికంగా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక గొర్రెలు ఒకసారి చూలు కట్టిన తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు మరి ఈ పొట్టేలు లేకుండా ఉంచడమే మంచిదన్నమాట. ఈ చూడు గొర్రెలు సాధారణంగా ఈనడానికి 1 నెల రోజుల ముందు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాటికి ప్రతిరోజు కూడా సుమారు 200 గ్రాములు దాణా కనుక పెట్టినట్లయితే పిల్ల బాగా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖనిజ లవణాల మిశ్రమం అనేది మనం 5 గ్రాములు ఇచ్చినట్లయితే ప్రతి గొర్రెకు కూడా మరి పిల్ల ఆరోగ్యంగా పుట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట.
ఈ విధంగా పిల్లల్లో మరణాలు కూడా లేకుండా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ చూడు గొర్రెల మీద తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈనిన తర్వాత వాటిలో పాల ఉత్పత్తి కూడా మరి పెంచుతుంది. ఈ విధంగా పాలు బాగా ఎక్కువగా ఉత్పత్తి జరిగినప్పుడు మరి పిల్ల అనేది చావకుండా బాగా బలిష్టంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కవలలుగా ఉన్నటువంటి పిల్లలకి ఈ పాలు సాధారణంగా సరిపోకుండా ఉంటాయి. మరి ఈ సమస్య కూడా మనం చూడులో తీసుకున్నటువంటి శ్రద్ధ మరి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక ఈనిన తర్వాత సాధారణంగా ఈ గొర్రెల యొక్క పోషక అవసరాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరి పిల్లల్లో ఈ పాల ఉత్పత్తి అనేది బాగా ఉంటేనే వాటి యొక్క మనుగడ ఉంటుంది. ముఖ్యంగా మొదటి 1 నెల రోజులు అవి మేత తినే వరకు కూడా ఈ తల్లి యొక్క పాల ఉత్పత్తి చాలా కీలకం కాబట్టి ఈ పోషణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రధానంగా బాగా నాణ్యమైనటువంటి ఈ దాణాని మరి సుమారు ఒక గొర్రెకి 300 గ్రాముల నుంచి 400 గ్రాములు కూడా రోజుకు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అలాగే బాగా నాణ్యమైనటువంటి గడ్డి ఒకవేళ పచ్చక సరిగా లేకపోయినట్లయితే మరి కాయజాతి పశుగ్రాసాలని మనం తప్పనిసరిగా ఈ గొర్రెలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల వాటిలో పాల ఉత్పత్తి పెరిగి తద్వారా పిల్లలు బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సాధారణంగా 3 నెలల పాటు ఈ గొర్రెలు పిల్లలకు పాలిస్తాయి. తర్వాత మరలా అవి ఎదకొచ్చి చూలు కట్టడానికి మనం తీసుకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ చాలా ముఖ్యం అన్నమాట. మంచి పోషణ కనుక చేసినట్లయితే ఈ గొర్రెలు ఈ పాలు 3 నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళా సులభంగా ఎదకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం ఈ ఆడ గొర్రెలు కూడా ప్రతి సంవత్సరం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఏదైతే గొర్రెలు కట్టి ఈనకుండా ఉంటాయో వాటిని మంద నుంచి మనం ప్రతి సంవత్సరం తీసివేస్తూ ఉండాలన్నమాట. అంటే సుమారు ఒక రైతుకి 100 గొర్రెలు కనుక ఉన్నట్లయితే ఆ 100 గొర్రెల్లో మనకి 80 కట్టి 20 కట్టలేదు అనుకుందాం. ఈ 20 గొర్రెలు ఎందుకు కట్టలేదో మనం పరీక్షించాలన్నమాట. ఒకవేళ 20 గొర్రెల్లో చూలు కనుక కట్టకపోతే ఏదైనా ఈ గర్భకోశ సమస్యలు కనుక ఉన్నట్లయితే అట్లాంటి గొర్రెలను వెంటనే మంద నుంచి తీసి అమ్ముకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఈ గొర్రెల ఏదైతే మనకి ఆదాయం సరిగా రాదో అలాంటి గొర్రెలను తీసివేసినప్పుడు రైతుకి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి అవకాశం. అంటే మన దగ్గర ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా మంచి నాణ్యమైన గొర్రెల్ని ఉంచుకోవాలి. అట్లాగే అవన్నీ కూడా కట్టినేటటువంటి శక్తిని కలిగి ఉండాలన్నమాట. ఈ విధమైన జాగ్రత్త ప్రతి రైతు పాటించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే పొట్టేళ్ళ మార్పిడి. సాధారణంగా ఈ పొట్టేళ్ళని అవి పిల్ల పుట్టి పెరిగి మళ్ళా వాటిని దాటకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఈ పొట్టేళ్ళు అనేది వాటి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటకూడదు. కాబట్టి ప్రతి పొట్టేళ్ళని కూడా 2 నుంచి 3 సంవత్సరాలు ఒకసారి మంద నుంచి తీసివేయాలంటారు. ఈ విధంగా తీసివేయడం ద్వారా మరి ఇన్బ్రీడింగ్ అంటారు ఇవి. అంటే అవి పిల్లల్ని దాటేటటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఈ విధంగా తీసివేసేటప్పుడు ఇంకొక సులభమైనటువంటి ప్రక్రియ ఏంటంటే వేరే మందలో ఉన్నటువంటి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మంచి మేలుజాతి పొట్టేళ్ళని మార్పిడి చేసుకోవచ్చు. రైతులు ఒక పొట్టేళ్ళని ఇంకో పొట్టేళ్ళని ఈ విధంగా మార్పిడి చేసుకున్నప్పుడు మరి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకున్నట్లయితే మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే కొట్టంలోకి తోలుకొచ్చిన మందకు 3 నుంచి 4 గంటల తర్వాత గ్లూకోజ్ ద్రావణం తాగించాలి. 2వ రోజు నుంచి 4వ రోజు వరకు మల్టీవిటమిన్ సిరప్ ఇవ్వాలి. 5వ రోజు నట్టల నివారణ చేపట్టాలి. 6వ రోజు నుంచి 8వ రోజు వరకు బి కాంప్లెక్స్ తాగించాలి. నట్టల నివారణ మందులు తాగించిన 3 నుంచి 7 రోజుల తర్వాత గొంతువాపు, చిటుకు రోగం, పిపిఆర్, గొర్రె మసూచి టీకాలను వేయించాలి. టీకా వ్యాధి నిరోధక కాలం ముగిసేలోగా మళ్లీ టీకాలు వేయించాలి. 2 టీకాల మధ్య 14 రోజుల వ్యవధి ఉండాలి. 2 నెలల వయసున్న పిల్లలు మొదలు 3 నెలలకోసారి నట్టల నివారణ మందులు తాగించడం ద్వారా అంతర పరాన్న జీవులను నశించి గొర్రెలు ఆరోగ్యంగా ఎదుగుతాయని వెంకటశేషయ్య చెప్తున్నారు. పిల్లల పెరుగుదల కూడా మనకి చాలా కీలకం. ఎందుకంటే పిల్ల బాగా పెరిగితేనే మరి ఆదాయం ఎక్కువగా వస్తుంది. సాధారణంగా మనం తల్లి పాలతో పాటు దాణా కూడా పిల్లలకు అలవాటు చేయాలి. మనం 2 వారాల వయసు నుంచి క్రమంగా కొంచెం ఎండబెట్టిన కాయజాతి పశుగ్రాసాలైనటువంటి మరి అలసంద కానీ, పిల్లిపిసర్ కానీ, లూసర్న్ కానీ ఇలాంటిని పొడి చేసి మరి కొంచెం దాణాలో పిల్లల దాణా సపరేట్గా ఉంటుందన్నమాట. ఈ పిల్లల దాణాలో మరి కలిపేసేసి ఇచ్చినట్లయితే అవి బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల దాణా రైతులు సొంతగా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే వీటిలో ప్రధానంగా మొక్కజొన్నలు ఒక 40%, ఈ సోయా చెక్క లేదా వేరుశనగ చెక్క 30%, తవుడు మరి 27%, 2% ఖనిజ లవణాల మిశ్రమం, 1% ఉప్పు కలిపి సొంతగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఒక దాణాన్ని ఒక గుప్పెడు మనం పెట్టినట్లయితే రోజుకి క్రమంగా అది తిని అలవాటు చేసుకుంటుంది. ఈ విధంగా అలవాటైనటువంటి
పిల్లలు బాగా బలిష్టంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ 2 నెలల నుంచి తల్లి దగ్గర పాలు తగ్గిపోయినప్పటికి కూడా ఎలాంటి సమస్య లేకుండా ఈ పిల్ల బాగా బలంగా పెరుగుతుంది. ఈ విధంగా పెరిగిన పిల్ల మరి పాలు మర్చేటప్పటికి సుమారు 10 నుంచి 15 కిలోల బరువు తూగుతుందన్నమాట. ఈ విధంగా వాటిని జాగ్రత్తగా పెంచుకున్నట్లయితే మరి మార్కెట్ వైస్ సాధారణంగా 7-8 నెలలకి మనం ఈ పిల్లల్ని సుమారు 30 నుంచి 35 కిలోల బరువు వయసులో కనుక అమ్ముకున్నట్లయితే మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ పిల్లల్ని మనకి ఆడవాటిని మగవాటిని మనం వేరు చేసుకోవాలన్నమాట. అంటే సుమారు 6 నెలల వయసు తర్వాత వేరు చేసుకున్నట్లయితే మంచి లక్షణాలు కలిగి బాగా పెరిగేటటువంటి శక్తి ఉన్నటువంటి మగవాటిని కొన్ని విత్తన పూతలుగా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే మన ఇంట పుట్టినటువంటి బాగా బలిష్టంగా బాగా పెరిగేటటువంటి ఆడగొర్రెలను కూడా మరి ఈ తీసివేసిన గొర్రెల స్థానే పెట్టుకున్నట్లయితే మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన మందని మనమే వృద్ధి చేసుకోవచ్చు, నాణ్యతను కూడా పెంపొందించుకోవచ్చు అన్నమాట. ఇక ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణ అనేది గొర్రెల పెంపకంలో చాలా కీలకం. ఈ ఆరోగ్య పరిరక్షణలో రైతులు ముఖ్యంగా డీవార్మింగ్ అంటారు, నట్టల నివారణ అనేది ప్రధానంగా చేయాలి. ఎందుకంటే గొర్రెలు బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగి మేత మేస్తూ ఉంటాయి కాబట్టి సులభంగా వాటిలో పరాన్నజీవులు అనేవి చేరుతూ ఉంటాయి. వీటిలో ప్రధానంగా మనకి హేమాంకాస్ అనేటటువంటి ఒక పరాన్నజీవి ముఖ్యంగా ఈ రక్తాన్ని పీల్చి వీటిలో రక్తహీనత కలుగు చేసి ఎక్కువ మరణాలు చేస్తూ ఉంటుందన్నమాట. ఇవి కాక జలరోగాలు అట్లానే యాంఫిస్టోమియాసిస్ రకరకాలైనటువంటి సమస్యలు ఈ గొర్రెల్లో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటగా ఈ గొర్రెల యొక్క పేడని పరీక్ష చేయించుకోవాలి. ఈ పేడ తీసుకొని పరీక్ష చేయించుకొని అందులో ఏదైతే పురుగు ఉందో ఆ పురుగుకి మాత్రమే మనం ముందు కనుక వాడుకున్నట్లయితే మరి ఆ గొర్రెలు బాగా ఈ పురుగు నివారించబడి ఆరోగ్యంగా పెరిగేటటువంటి అంతర్పరాన్నజీవులు నివారించబడి ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా కనీసం 1 సంవత్సరానికి 4 సార్లైనా కానీ తప్పనిసరిగా మరి ఈ నట్టల నివారణ కార్యక్రమం చేపట్టుకోవాలి. అలాగే టీకాలు వ్యాధి రాకుండా మనం ముందుగానే టీకాలు కనుక వేసుకున్నట్లయితే వీటిలో మరణాలు అరికట్టవచ్చు. ఈ టీకాల్లో ప్రధానంగా మనకి ఈ చిటుకు వ్యాధి అనేది తొలకర వర్షాలు పడేటప్పుడు ప్రతి రైతు చేయించుకోవాలి. ఈ చిటుకు వ్యాధి అనేది బాగా బలిష్టంగా పెరిగేటువంటి పిల్లల్లో 6 నెలల వయసు నుంచి ఉన్నటువంటి పిల్లల్లో బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిటుకు వ్యాధి నివారణకి మనకి మే మాసంలో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలన్నమాట. అలాగే ఇవి కాక మనకి ఈ గొర్రెల్లో ప్రధానంగా మనం చేయించుకోవాల్సిన టీకాలు కనుక చూసినట్లయితే ఈ న్యూమోనియా సంబంధించి టీకాలు వేసుకోవాలి. హెచ్ఎస్ టీకాలు అంటారు, హెమరాజిక్ సెప్టిసిమియా అనేటువంటి ఒక వ్యాధికి సంబంధించి ఈ టీకాలు వేసుకోవాలి. బొబ్బ వ్యాధి సాధారణంగా ఈ బొబ్బ వ్యాధి అనేది చలికాలంలో బాగా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ బొబ్బ వ్యాధి నివారణకు ముందుగానే టీకాలు వేసుకోవాలన్నమాట. ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది కాక మరి గాలికుంటు కూడా ఈ గొర్రెల్లో వస్తూ ఉంటుంది. ఈ గాలికుంటు నివారణకు కూడా 2 సార్లు సంవత్సరానికి తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలి. ఆగస్టు మాసంలో ఒకసారి మళ్ళీ జనవరి మాసంలో టీకాలు వేసుకోవాలన్నమాట. అట్లాగే మూతిపుళ్ళ వ్యాధి అంటారు, పీపీఆర్. ఒకవేళ కనుక ఆ ప్రదేశంలో మూతిపుళ్ళ వ్యాధి కనుక ఉన్నట్లయితే మరి వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే ఈ టీకాలు ఆరోగ్యమైనటువంటి గొర్రెలకు వేసుకోవాలి. అట్లాగే దొమ్మ వ్యాధి యాంథ్రాక్స్, ఇది కూడా గొర్రెల్లో ప్రధానంగా వచ్చేటటువంటి వ్యాధి. అయితే ఈ యాంథ్రాక్స్ వ్యాధి నిర్ధారించబడిన తర్వాత మాత్రమే మరి ఈ వ్యాధి సంబంధించిన టీకాలు వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా గొర్రెలకి ఈ వ్యాధి కనుక సోకినట్లయితే వెంటనే ఆ మంద నుంచి ఆ గొర్రెలను వేరు చేయడం, చికిత్స చేసుకోవాలి. మిగిలిన ఆరోగ్యవంతమైన గొర్రెల్ని పశువైద్య సలహాలో మరి ఈ టీకాలు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వ్యాధి నివారణకు సంబంధించినటువంటి టీకాలు ముందుగానే వేసుకోవడం ద్వారా మరి వాటి యొక్క ఆరోగ్యం మనం రక్షించుకోవచ్చు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మరి ఈ గొర్రెల పెంపకం ద్వారా అధిక అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. మాంసం మార్కెట్లో గొర్రె మాంసానికి మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగానూ ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి. ఏడాదిలోపు వయస్సున్న గొర్రె సైతం 20 కిలోల పైన బరువు తూగుతుంది. దాని నుంచి 10 కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది. చర్మం, తల, కాళ్ళు, కడుపు, పేగులు, కాలేయాలను విడిగా అమ్మితే ఒక్కో గొర్రె నుంచి 1000 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ రాబడి పెరగాలంటే గొర్రె పిల్ల పాలు మానేసే వయసు నుంచే నాణ్యమైన దాణాను అందించాలి. కాలానుగుణంగా పెట్టే దాణా, నాణ్యమైన గ్రాసం, ఆరోగ్య విషయంలో తీసుకునే శ్రద్ధపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా గొర్రెలు సున్నితమైన నెమరు వేసే జంతువులు కాబట్టి వీటికి జబ్బులు ఎక్కువే. ఫలితంగా ఆయా ప్రాంతాలకు అనువైన స్థానిక జాతులను ఎంపిక చేసుకోవాలి. ఆయా సీజన్లకు ముందే సకాలంలో టీకాలు వేయించడం ద్వారా గొర్రెలకు ప్రాణాంతక జబ్బులు సోకకుండా కాపాడుకోవచ్చంటున్నారు డాక్టర్ వెంకట శేషయ్య. ఇక మాంసోత్పత్తికి వినియోగించే గొర్రెలైతే పుట్టుకతోనే పుష్టిగా ఉన్న వాటిని ఎన్నిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో అత్యున్నతమైన గొర్రె జాతి నెల్లూరు. ఇవి మాంసోత్పత్తికి ప్రసిద్ధి.
మగ గొర్రెలు 50 కిలోలు, ఆడగొర్రెలు 40 కిలోల వరకు తూగుతాయి. వీటిల్లో 3 రకాలున్నాయి. జొడిపి, దీనికి శరీరమంతా తెల్లగా ఉంటుంది. తల, కడుపు కింద, తొడల లోపల భాగాలు, కాళ్ళు నలుపుగా ఉంటాయి. పళ్ల జాతి, ఇవి పూర్తిగా తెల్లగా ఉంటాయి. నెల్లూరు బ్రౌన్, గోధుమ లేక ముదురు గోధుమ రంగులో ఉంటాయి. శరీరపు రంగును చూసి ఒక రకం గొర్రెలు మంచివి, వేరేవి తక్కువ అనడానికి లేదు. ఈ 3 రకాలు నెల్లూరు, కడప జిల్లాల్లో దొరుకుతాయి. ఇవి ఏమాత్రం ఉన్ని ఇవ్వవు. పల్నాడు ప్రాంతాల్లో తిరిగే మాచర్ల రకం, మహబూబ్ నగర్ జిల్లాలో దొరికే దక్కని మేలైనవి. 3.5 నుంచి 4 కిలోల బరువుతో పుట్టి త్వరగా పిల్లలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు 100 నుంచి 150 గ్రాముల బరువు పెరిగేలా పోషణనివ్వాలి. ఎముక బలం కన్నా కండపుష్టి ఎక్కువగా అంటే 100కి 45 నుంచి 50% మాంసం ఉత్పత్తి అవుతుంది. తదనుగుణంగా నాణ్యమైన పోషణనివ్వడం సహా వ్యాధి నిరోధక టీకాలను అందించాలి. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లోని గొర్రెల్లో పెరుగుదల చాలా ఆలస్యంగా ఉంటుంది. జీవాల పెంపకంలో కొట్టం ఏర్పాటు చాలా కీలకమైన నిర్మాణం. పుష్కలంగా గాలి, వెలుతురు వచ్చేలా ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే కొట్టాలను నిర్మించాలి. వర్షాకాలంలో చిత్తడి సమస్య లేకుండా చూసుకోవాలి. సిమెంట్ ఫ్లోర్ కాకుండా మొరం లేదా మట్టితో చదును చెయ్యాలి. కొట్టెం చుట్టుపక్కల నీడని, గ్రాసాన్నిచ్చే సుబాబుల్, అవిస, తుమ్మ చెట్లను పెంచాలి. కొట్టంలో ప్రతి గొర్రెకు చదరపు మీటరుకు విస్తీర్ణముండేలా చూడాలి. గొర్రె పిల్లలకు 0.4 చదరపు మీటర్లు కేటాయించాలి. ప్రతి కొట్టంలో 4 నుంచి 6 అంగుళాల లోతు, 0.4 మీటర్ల వెడల్పుతో 2 మీటర్ల పొడవుతో నీటి తొట్టెను ఏర్పాటు చేయాలి. స్వచ్ఛమైన నీటితో పాటు నాణ్యమైన కాయజాతి, గడ్డి జాతి పశుగ్రాసాలను వృద్ధి కాకుండా తరిగి వాటికి అందించాలి. మేపు యాజమాన్యంలో భాగంగా ఆరు బయట దొరికే పచ్చికే కాకుండా కనీసం 10% ఏకవార్షిక, బహువార్షిక గ్రాసాలను పెంచుకోవాలి. భూసారం, నీటి వసతిని బట్టి పప్పుజాతి గ్రాసాలైన బర్సీము, లూసర్న్, స్టైలో, అలసంద, పిల్లి పెసర, వేరుశనగ కట్టె, కంది పొట్టును అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జలను పచ్చిగా ఉన్నప్పుడు పెడితే గొర్రెలు ఇష్టంగా తింటాయి. వేప, చింత, రావి, మర్రి, సుబాబుల్, అవిసె, మునగ చెట్ల ఆకులను కూడా గొర్రెలకు ఆహారంగా ఇవ్వాలి. పచ్చి మేతలు విస్తారంగా ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి దాచుకోవాలి. స్థానికంగా ఏ వస్తువు చౌకగా దొరికితే అదే వాడుకుని దాణా తయారు చేసుకోవటం మేలు. గొర్రెలకు సమీకృత దాణాను మేపటం ద్వారా మంచి బరువును ఎదిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని పెంపకందారులు గుర్తించాలి. ప్రథమంగా గొర్రెల పెంపకం చేపట్టేవాళ్లు 35 నుంచి 50 ఆడగొర్రెలు, 2 విత్తనపు పొట్టేళ్లతో ప్రారంభించడం ఉత్తమం. స్థానికంగా దొరికే పచ్చిక బయళ్లు, తిండి గింజలు, దాణా, కూలీల విషయంలో ఎదురైన అనుభవాలతో గొర్రెల సంఖ్యను పెంచుకోవచ్చు. అత్యాశకు పోయి గొర్రెల పెంపకం చేపట్టి చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కొత్త సంవత్సరంలో వచ్చే పంట కాలాలన్నీ అన్ని విధాలా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ అన్నదాతకు వందనం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా